మండల లీడర్ కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా నారాయణపేట మండలం గుర్రాలగొంది గ్రామానికి రావడం జరిగింది. గ్రామంలో గత 10 సంవత్సరాల నుంచి ఆంజనేయులు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామ విశేషాలు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఎస్ఎస్సి ఛానల్ యాజమాన్యానికి నమస్కారం తెలియజేస్తూ, గత 10 సంవత్సరాల నుంచి గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారి కృషి వల్ల నేను గ్రామ ప్రజల సహకారంతో గ్రామం అభివృద్ధి చేయడం జరుగుతుంది. ముందుగా గ్రామ ప్రజలకు, నన్ను ఎన్నుకున్న ప్రజలందరికీ నేను కృతజ్ఞత తెలియజేస్తూ, మా గ్రామంలో చాలా వరకు మంత్రి గారి కృషి మరి రవీంద్రరావు గారు దత్తత తీసుకొని చాలా వరకు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా గుర్రాలగొంది గ్రామ ప్రజలకు ఎప్పటికీ నేను రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను. గ్రామంలో కుల సంఘాలు నిర్మాణం పూర్తి అవడంతో ఆ కుల సంఘాలు గ్రామ ప్రజలకు అవి ఏ విధంగా ఉపయోగపడుతుంది? మా గ్రామంలో చాలా మెజారిటీ కుల సంఘాలు అన్నీ పూర్తి కావడం జరిగింది. నాకు తెలిసి గుర్రాలగొంది గ్రామంలో ఒక 2-3 కుల సంఘాలకు తప్ప ప్రతి సంఘానికి కుల సంఘాలు నిర్మించి ఇవ్వడం జరిగింది. ముస్లింలకు కూడా వాళ్ళు చాలా తక్కువ కుటుంబాలు ఉంటాయి మా గ్రామంలో. వారికి కూడా పోయిన పీరియడ్లోనే వాళ్ళకు ముస్లిం కమ్యూనిటీ హాల్ కూడా నిర్మించి ఇవ్వడం జరిగింది. గౌడ సంఘం, మున్నూరు కాపు సంఘం, తర్వాత రజక సంఘం, గంగపుత్ర సంఘం, ముదిరా సంఘం, యాదవ సంఘం, ఎస్సీ మాల సంఘం, ఎస్సీ మాదిగ సంఘం ఇదివరకు నిర్మించడం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ కూడా అందుబాటులోకి రావడం జరిగింది. వారి యొక్క కుల సంఘాల కార్యకలాపాలు కూడా ఆ సంఘంలో నిర్వహించడం జరుగుతుంది. గ్రామంలోని శ్మశాన వాటిక నిర్మాణం పూర్తి అయిన తర్వాత దహన సంస్కార కార్యక్రమాలు ఎందుకు చేద్దామనే ఆలోచన మీకు వచ్చింది? మా గ్రామంలో చాలామంది విద్యావంతులు ఉన్న గ్రామం గుర్రాలగొంది. గత 2011-12 సంవత్సరంలో ఒక ఉపాధ్యాయ సంఘం వాళ్ళు మరియు ఉద్యోగ సంఘం వాళ్ళు ఇక్కడ శ్మశాన వాటిక నిర్మించుదామని ముందుకు రావడం జరిగింది. వారి సహకారంతో ఒక షెడ్ నిర్మాణానికి మేము ఆలోచన చేసాం. అప్పుడు నేను సర్పంచ్ కాకముందుకే తర్వాత గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారి దృష్టికి తీసుకుపోయిన తర్వాత అక్కడ బోర్ వేయించడం జరిగింది. తర్వాత మిషన్ కాకతీయలో భాగంగా అక్కడ వెనకట చెరువు కట్ట దిగిపోతే పెద్ద గన్లు ఏర్పడడం జరిగింది. ఆ మిషన్ కాకతీయాల మన రవీంద్రరావు సార్ గారు దత్తత తీసుకున్న తర్వాత ఆ చెరువు మట్టి అందులో పోసిన తర్వాత మొత్తం నీట్గా కావడం జరిగింది. తర్వాత హరితార కార్యక్రమం భాగంగా చెట్లు పెట్టడం జరిగింది. ఇప్పుడు దాదాపు మీరు చూస్తుంటే అక్కడ ఒక మినీ ఫారెస్ట్, దాదాపు మానవులు సృష్టించిన ఫారెస్ట్గా మేము గుర్రాలగొంది గ్రామ ప్రజలందరం కలిసి ఆ ఫారెస్ట్ను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో 10,000 మొక్కలు మరియు మా గ్రామంలో ఇంకా ఏమైనా చేయాలనే ఆలోచనతో గ్రామం యొక్క ఘనత మా ఇప్పటిది కాదు, చాలా సంవత్సరాల నుంచి ఉన్నది. ఎవరు చనిపోయినా కానీ 10,000 రూపాయల ఆర్థిక సాయం చేయాలని మేము నిర్ణయించుకోవడం జరిగింది. ఇప్పటికి 132 మందికి మేము ఆర్థిక సాయం చేసి వాళ్ళ దాన సంస్కారాలకు చేదోడు వాడుగా నిలుస్తూ ఉన్నాం. గ్రామంలో డంపింగ్ యార్డు నిర్మాణం పూర్తి అయిన తర్వాత అది గ్రామ ప్రజలకు అది ఏ విధంగా ఉపయోగపడుతుంది? మా గ్రామంలో దాదాపు 2014లోనే మేము డంప్ యార్డు నిర్మించడం జరిగింది. చెత్త సేకరణ కోసం అప్పుడు 2014 మా గుర్రాలగొంది గ్రామానికి మరియు గోనెపల్లి గ్రామానికి 2 ఆటోలు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచే మా దగ్గర చెత్త కలెక్షన్ చేసి ఎరువుగా తయారు చేయడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో కూడా మన తెలంగాణ ప్రభుత్వం ప్రతి గ్రామానికి, గ్రామ పంచాయతీకి ట్రాక్టరు మరియు వాటర్ ట్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది. మేము కూడా తడి చెత్త, పొడి చెత్త మంచి బ్రహ్మాండంగా చేయడం జరుగుతుంది. గ్రామంలోని పల్లె ప్రకృతి వనం నిర్మాణంతో అది గ్రామస్తులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? పల్లె ప్రకృతి వనం అనేది ఇదివరకు మేము ఆల్రెడీ శ్మశాన వాటికలు చేసుకోవడం జరిగింది. కానీ డబుల్ బెడ్రూమ్ ప్రాంతంలో మంచి గార్డెనింగ్ తయారు చేసి రోడ్డు పండు సిరిసిల్ల సిద్దిపేట రోడ్డులో మంచి డబుల్ బెడ్రూమ్ నిర్మించడం జరిగింది. డబుల్ బెడ్రూమ్ ముంగట మంచి గార్డెన్, చెట్లు పెట్టి రైతు వేదిక ప్రాంతంలో మేము పల్లె ప్రకృతి వనం చేసుకోవడం జరిగింది. గ్రామంలో ఫంక్షన్ హాల్ నిర్మాణం పూర్తి అవ్వడంతో అది ఎవరి సహకారంతో నిర్మాణం చేశారు? అది గ్రామ ప్రజలకు ఇప్పుడు ఏ విధంగా ఉపయోగపడుతుందా? అది గ్రామ పంచాయతీకి ఏదైనా ఆదాయం వస్తుందా? మా
గ్రామంలో దాదాపు 2017 సంవత్సరంలోనే ఫంక్షన్ హాల్ నిర్మించడం జరిగింది. గౌరవ మంత్రి గారు 25 లక్షల రూపాయలు నిధులు కేటాయించడం జరిగింది. దాని తర్వాత మన రవీందర్రావు సార్ గారు దానికి ఒక కళ్యాణం, ఇప్పుడు ఏదైతే మన పెళ్ళిళ్ళు చేసుకున్న వరకే మేము నిర్మించడం జరిగింది ఇది వరకు. తర్వాత మాకు మంత్రి గారిని కోరిన వెంబడే రవీంద్రరావు గారికి చెప్పి భోజనశాల కూడా వారి సొంత నిధులతో దాదాపు 25 లక్షల రూపాయలతో ఇది నిర్మించి ఇవ్వడం జరిగింది. గ్రామ ప్రజలకు 5,000 రూపాయలు మాత్రమే నామినల్ ఫీజు, మెయింటెనెన్స్ ఛార్జీలు మాత్రమే తీసుకుంటాం. కాబట్టి ఇది ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా నడుస్తూ ఉంది. గ్రామంలోని ఓపెన్ జిమ్ యువతకు కానీ ప్రజలకు కానీ అది ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఓపెన్ జిమ్ దాదాపు 2015 సంవత్సరంలో మా గ్రామంలో రవీందర్రావు గారి సహకారంతో హరీష్ రావు గారి చెప్పడం వల్ల వారు నిర్మించడం జరిగింది. దాదాపు 5 సంవత్సరాల క్రితమే మేము ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయించుకోవడం జరిగింది. అది అందరికీ యువకులకు మరియు గ్రామ ప్రజలకు కూడా ఓపెన్ జిమ్ చేస్తూనే ఉన్నారు. గ్రామంలోని గ్రంథాలయం నిర్మాణం పూర్తి అయిన తర్వాత దాతల సహకారంతో నిర్మాణం చేశారా, ప్రభుత్వ నిధులతో నిర్మాణం చేశారా? అది ఇప్పుడు నిర్మాణం పూర్తి అవడంతో అది యువతకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? మా గ్రామంలో దాదాపు 2017-18 సంవత్సరంలోనే గ్రంథాలయం నిర్మించుకోవడం జరిగింది. గౌరవ మంత్రి గారు రవీందర్రావు గారికి చెప్పి వారు దాదాపు 10 లక్షల రూపాయలతో గ్రంథాలయం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బుక్స్ కూడా వారు సొంతంగా 1,00,000 రూపాయలు పెట్టి బుక్స్ కూడా కొనించడం జరిగింది. యువత అందులో రోజు పొద్దున సాయంత్రం 2 పూటల, పొద్దున 7 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు ఆ గ్రంథాలయం ఉంటుంది. ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసుకునే వాళ్ళు మరియు పోటీ పరీక్షలు ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా, రాత్రి దాకా కూడా అలానే గ్రంథాలయంలో ఉండి కూడా చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అది విద్యార్థులకు, యువకులకు ఎంతగానో ఉపయోగపడుతుందని నేను చెప్పడానికి సంతోషిస్తాను. గ్రామంలోని ఎంతమందికి పెన్షన్లు వస్తున్నాయి, ఎంతమందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది? 700 మంది. మా గ్రామంలో దాదాపు బీడీ పెన్షన్లు, ఆసరా పెన్షన్ అన్నీ కలుపుకొని దాదాపు 700 పెన్షన్లు మా గ్రామానికి రావడం జరుగుతుంది. ఇంకో కొన్ని పెన్షన్లు కూడా కొన్ని పెండింగ్గా ఉన్నాయి. త్వరలో హరీష్ రావు గారి దృష్టికి తీసుకుపోయి వారికి కూడా ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాం. గ్రామంలోని ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయి? ఆ రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు ఏమీ లబ్ధి చేకూరుతుంది? దాదాపు మా గ్రామంలో 850 పైగా రేషన్ కార్డులు ఉన్నాయి. నెలకు 10 రోజుల పాటు బియ్యం ఇస్తారు. నిత్యావసర సరుకులు కూడా అందులో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఇంకో కొన్ని రేషన్ కార్డులు కూడా ఇవ్వాలని కొందరు పెళ్ళైన యువకులు మరియు యువకులు కోరుతూ ఉన్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో వాళ్ళకు ఖచ్చితంగా ఇప్పిస్తామని మాట ఇవ్వడం జరుగుతుంది. గ్రామంలోని గోదాముల నిర్మాణంతో ఎంతమందికి ఉపాధి లభిస్తుంది? గ్రామంలోని గోదాముల నిర్మాణం చేయాలని మీకు ఆలోచన ఎందుకు వచ్చింది? ఇది సిరిసిల్ల సిద్దిపేట రోడ్డు హైవే దగ్గర ఉండడంతో అది ఎంతమందికి ఉపాధి లభిస్తుంది? గ్రామంలో దాదాపు 2015-16 సంవత్సరంలో గౌరవ మంత్రివర్యులు, అప్పుడు మార్కెటింగ్ శాఖ మంత్రివర్యులు ఉండే, అప్పుడు ఒక మీటింగ్లో చెప్పడం జరిగింది, మన గ్రామంలో ఏదైనా ప్రభుత్వ స్థలం ఉంటే మెయిన్ రోడ్ మీద 5 ఎకరాల స్థలం కేటాయిస్తే ఖచ్చితంగా అక్కడ గోదాం కట్టిస్తే మంచిగా ఉంటుంది, ప్రజలకు అందుబాటులో, రైతులకు అందుబాటులో ఉంటుందని మీటింగ్లో చెప్పిన వెంటనే నేను 2 రోజుల తర్వాత మా గ్రామంలో రోడ్ సైడ్నే 10 ఎకరాల భూమి ఉంది, ఇందులో గోదాం పెట్టాలని మంత్రి గారిని కోరిన వెంబడే అధికారులకు చెప్పి ప్రతిపాదనలు పంపించి దాదాపు ఏడాదిని పూర్తి చేసి అది ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. దాదాపు అందులో 10 నుంచి 12 మంది గ్రామస్తులు పనిచేస్తూ ఉన్నారు. అది పెట్టడం వల్ల కొంచెం మందికి ఉపాధి దొరికింది. చాలా సంతోషం. ఎందుకంటే రాబోయే రోజుల్లో అందరికీ ఉపాధి దొరకడం కష్టం. కాబట్టి ఇంట్లో దొరికితే అందులో పనిచేయాలనే ఉద్దేశంతో యువత అందులో పనిచేస్తున్నందుకు గౌరవ మంత్రి గారికి ఎప్పటికీ రుణపడాల్సిందిగా కోరుతున్నాను. గ్రామంలోని సిసి రోడ్ల నిర్మాణం పూర్తయిందా? మరి ఇంకేమైనా గ్రామంలోని సిసి రోడ్ల నిర్మాణం ఏ విధంగా ఉంది? ఇంకేమైనా పెండింగ్లో ఉన్నాయా? అది గ్రామ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? మా గ్రామంలో ఇప్పటివరకు 90% నుంచి 90% వరకు పూర్తి కావడం జరిగింది. ఇంకో కొంచెం చిన్న అక్కడక్కడ మార్కెట్ దగ్గర కొన్ని ఎల్లమ్మ గుడి ప్రాంతంలో మేము పోస్తామని మాట ఇవ్వడం జరిగింది. తప్పకుండా హరీష్ రావు గారి దృష్టికి తీసుకుపోయి రాబోయే రోజుల్లో అక్కడ కూడా మేము సీసీ రోడ్డు పోయించడం జరుగుతుంది. అలాగే మాంకాలమ్మ టెంపుల్ 2-3 టెంపుల్లో మేము మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో వారికి కూడా సీసీ రోడ్డు మంజూరు చేపిస్తామని మాట ఇవ్వడం జరుగుతుంది. గ్రామం నుంచి విఠలాపూర్ కానీ లేదా గంగాపూర్ కానీ నారాయణపేట మండల కేంద్రానికి ఏమైనా బీటీ రోడ్ల నిర్మాణం చేశారా? ఒకవేళ ఆ నిర్మాణం పూర్తయితే కనుక అది ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? అది ఎవరి సహకారంతో నిర్మాణం చేపట్టారు? మా గ్రామానికి దాదాపు ఈ సిరిసిల్ల
సిద్దిపేట రోడ్డు తప్ప ఇంకా వేరే రోడ్డు బీటీ రోడ్డు ఏది లేకుండే. గౌరవ మంత్రి గారికి మేము చెప్పిన వెంబడే నారాయణపేట రోడ్డు చాలా వ్యయప్రసాల మధ్య ఇప్పుడు వంకర ఉన్నది, కానీ అది వాస్తవానికి అసలు అది పోనీకి తోవనే లేదు. చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఆ రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది. అది ఫారెస్ట్ ల్యాండ్ కిందకు వస్తుంటుంది. చాలా వ్యయప్రసాలు మేము చేసిన తర్వాత ఆ రోడ్డు నిర్మించడం దాదాపు 3.5 కోట్ల రూపాయలు దానికి మన మంత్రి గారు మంజూరు చేయించి బీట్ రోడ్డు చేయడం జరిగింది. అలాగే విట్లాపూర్ రోడ్డు కూడా మట్టి రోడ్డు కూడా సరిగా లేని ప్రాంతంలో దాదాపు అటువంటి దాన్ని కూడా బీట్ రోడ్డు చేస్తే అక్కడున్న రైతులకు మరియు గురాలగుంది మరియు విట్లాపూర్ రైతులకు విట్లాపూర్ గ్రామ ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఈ సిరిసిల్ల రోడ్డుకు దగ్గరగా వచ్చే అవకాశం ఉంది. అలాగే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా బీటీ రోడ్డు మంజూరు చేయడం ఉంది 1,20,00,000 రూపాయలతో. అది కూడా పనులు కూడా స్టార్ట్ కావడం జరిగింది. త్వరలో కూడా బీట్ పోయించడం జరుగుతుంది. గ్రామంలోని ఏమైనా నూతన దేవాలయాలు కానీ నిర్మాణం చేపట్టారా? అది ఎవరి సహకారంతో చేపట్టారు? ఎన్ని దేవాలయాలు గ్రామంలో ఉన్నాయి? మా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అంటే చాలా చుట్టుపక్కల గ్రామాలకు మరియు చాలా మందికి ఒక ఆరాధ్య దైవం. ఆ టెంపుల్ చాలా పురాతనమైన టెంపుల్. మీరు పోయి చూస్తే తెలుస్తుంది ఎంత బాగా అయిందంటే అది చెప్పలేనంత మాకే ఆశ్చర్యపోతుంది. ప్రజలు కూడా చాలా మంచిగా అరే ఈ టెంపుల్ ఇట్లా అయిందంటే చాలా సంతోషపడుతుంది. చాలామంది కూడా దాతలు సహకారం చేశారు మరియు కుల సంఘాలు కూడా మనిషికి తోడ్చిన విధంగా సాయం చేశారు. హరీష్ రావు గారు 12 లక్షల రూపాయలు ఇచ్చి ఫస్ట్ ప్రారంభం అతని ద్వారానే మంత్రి గారి ద్వారానే చేయించడం జరగ. మాకు ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అంటే మాకు ఊరందరికీ ఒక దేవాలయం లాంటిది. అందరికీ ఒక ఇంటి దేవునిగా కొలుస్తూ ఉంటాం. అలాగే మేము మా గ్రామ పంచాయతీ నుండి కూడా ఇప్పుడు పోచమ్మ టెంపుల్ కూడా గ్రానైట్ టైల్స్ అన్నీ వేయించడం జరిగింది. అలాగే హనుమాన్ టెంపుల్కు, శివాలయానికి, పోచమ్మ గుడికి ఇవన్నీ కూడా మేము గ్రామ పంచాయతీ ద్వారా చేయించడం జరిగింది. ఇప్పుడు కూడా అవి కూడా చాలా సుందరంగా తయారైనాయి. సీసీ రోడ్ కూడా మన పోచమ్మ టెంపుల్ కూడా పోయించడం జరిగింది. గ్రామంలోని అన్ని కుల సంఘాలకు కూడా చాలామంది ముదిరాజు వాళ్ళకు కూడా, తర్వాత రెడ్డిస్ సంఘం, మహంకాళం టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్, అన్ని రకాల టెంపుల్ కూడా హరీష్ రావు గారి సహకారాల ద్వారా, అలాగే మన గంగపుత్ర టెంపుల్ కూడా అవిటి కూడా మంత్రి గారి సహకారం ఉన్నది. తప్పకుండా వాళ్ళ కుల సంఘాలతో చేసుకున్న సహాయం మరియు గ్రామ ప్రజలు సహకారం చేశారు. అవి కూడా చాలా బ్రహ్మాండంగా నిర్మించుకున్నారు. గ్రామంలోని మిషన్ భగీరథ పథకం ద్వారా ఎంతమందికి త్రాగునీరు అందిస్తున్నారు? ఏమైనా ఈ పథకంతో ప్రజలకు ఏ విధంగా లబ్ధి పొందుతున్నారు? 10 సంవత్సరాల క్రితం నేను సర్పంచ్ అయిన ముందు 2 ట్యాంకులు ఉండే గ్రామంలో. తర్వాత నేను సర్పంచ్ అయిన తర్వాత మిషన్ భగీరథ స్కీమ్లో 2 ట్యాంకులు నిర్మించడం జరిగింది. వాటి వల్ల ఇప్పుడు గ్రామంలో తాగునీటి కొరత లేకుండా, అలాగే ఇబ్బంది లేకుండా ప్రతినిత్యం పొద్దున 6 గంటల నుంచి 7 గంటల వరకు ఖచ్చితంగా నల్ల వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందరికి కూడా మా గ్రామంలో 1% 2% తప్ప అందరికి కూడా మంచి నీళ్ళు అందుతూ ఉన్నాయి. గ్రామంలో నీటి కొరత అనేది లేదు. మేము వాటర్ ప్లాంట్ కూడా మన రవీందర్రావు గారి సహకారంతో, హరీష్ రావు గారి కృషి వల్ల ఉచితంగా ₹1 లేకుండా కూడా ఫ్రీ అందరికీ కూడా ఉచితంగా మినరల్ వాటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది, RO వాటర్. గ్రామంలోని మిషన్ కాకతీయ పథకంలో భాగంగా ఎన్ని చెరువులు బాగు చేశారు? అది ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? మిషన్ కాకతీయలో భాగంగా చిన్నరాయన్ చెరువు పూడిక తీయడం జరిగింది. దాన్ని కట్ట వెడల్పు చేయడం జరిగింది. మొన్న ఈ మధ్యలో కూడా కొంచెం ఇబ్బంది అయితే కూడా మంత్రి గారి దృష్టికి తీసుకపోతే వెంటనే మంజూరు చేయించి కూడా రిపేర్ చేయించడం జరిగింది. అలాగే మన పెద్దరాయన్ చెరువు కూడా కట్ట వెడల్పు చేసి చాలా బ్రహ్మాండంగా, అసలు దాని మీకు నడిచిపోయేంత కూడా లేకుండే, చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉండే 2013 ముందు. 2013 తర్వాత మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు, హరీష్ రావు గారి కృషి వల్ల కట్ట కూడా చాలా వెడల్పు చేసి దాదాపు ఒక కట్టనే దాదాపు 20 మీటర్ల వెడల్పు చేస్తే చాలామంది చాలా హర్షిస్తూ ఉన్నారు. చాలామంది వేరే గ్రామాల ప్రజలు కూడా చెరువు చాలా పెద్దది, 400 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది కాబట్టి అక్కడ లవ్ ఉంది సింబల్, అందరికీ ఫోటో దిగడానికి మంచి ఒక సెల్ఫీ పాయింట్ లాగా మా చెరువు ప్రాంతం కూడా సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. రంగనాయక సాగర్ ప్రాజెక్టు ద్వారా గ్రామంలోని ఏమైనా రైతులకు సాగునీరు అందుతుందా? ప్రాజెక్టు ద్వారా రైతులకు ఏమైనా లబ్ధి పొందుతున్నారా? రంగనాయక సాగర్ ద్వారా మా గ్రామంలో దాదాపు అన్ని పంట పొలాలకు నీరు ఇవ్వడం జరుగుతుంది. అంటే చెరువులో నీళ్ళు ఇస్తే ఆ చెరువులో నీళ్ళు ఉంటే ఊటల ద్వారా రైతుల పొలాల్లో, బాయిలలో, బోరింగ్లో నీళ్ళు ఉంటాయి కాబట్టి, అదే కాకుండా కాలువల ద్వారా కూడా కొన్ని ఇవ్వడం జరిగింది. అసలు వాస్తవానికి చెప్పాలంటే గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి రంగనాయక సాగర్ ద్వారా వాటర్ వస్తున్నాయి కాబట్టి రైతులు
పంట పొలాలు ఎండిపోతలేవు. అవి ఎండిపోకుండా హరీష్ రావు గారు ఎప్పటికప్పుడు మాకు చెప్పుకుంటూ రైతులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ప్రతి సంవత్సరం ఎండాకాలం టైంలో అందరికీ నీళ్ళు ఇవ్వడం. ఈ సంవత్సరం కూడా ఆల్రెడీ నీళ్లు విడుదల జరిగింది. గ్రామంలో చిన్నరాయన చెరువు, పెద్దరాయన చెరువు కూడా నింపుకోవడం జరిగింది. గ్రామంలోని కూరగాయల సంత అంటే మార్కెట్ నిర్మాణం పూర్తి అవుతూ ఉంటుంది. అది గ్రామ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? మన మంత్రి గారి కృషి వల్ల నాబార్డు సంస్థ ద్వారా 10 లక్షల రూపాయలు మంజూరు చేసిన తర్వాత ఆ టైంలో కరోనా వచ్చింది. కరోనా 2 సంవత్సరాలు ఉండటం వల్ల అసలు ఏం చేయాలి, ఈ మార్కెట్ ఎట్లా ఉపయోగించుకోవాలి, ఏం చేయాలనే ఆలోచన చాలా రోజుల నుంచి నేను ఆలోచన చేసిన. తర్వాత కొన్ని ప్రాంతాల్లో, సిరిసిల్ల ప్రాంతంలో, అటు కరీంనగర్ ప్రాంతంలో కొంచెం వారపు సంత అనేది చాలా అలవాటు ఉంది. ఇటు ముస్తాబాద్ ప్రాంతం, ముస్తాబాద్ ఏరియాలో అటు సైడు నేను వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు చాలా సందర్భంలో అక్కడున్న ఏదైతే వారపు సంతకు వచ్చే వ్యాపారస్తులు నేను అడగడం జరిగింది. మా గ్రామం కూడా చాలా పెద్దది, ఇటు సిరిసిల్ల సిద్దిపేట రోడ్లో ఉంటుంది. ఈ వేములవాడ దేవస్థానాన్ని కూడా అచ్చిపోయేటోళ్ళు చాలామంది ఉంటారు. ఇక్కడ మా గ్రామంలో సంత ఏర్పాటు చేస్తే మీకు మంచి లాభంగా ఉంటుందని మీకు వాళ్ళకి షెడ్ చూపించిన తర్వాత వాళ్ళు కూడా ఒక వారం చూస్తాం, మేము 2 వారాలు చూస్తాం, మంచి గిరాకీ అయితేనే మేము పెట్టుకుంటామంటే మేము అన్ని రకాల సహకారం వాళ్ళకి చేయడం జరిగింది. ప్రతి వారం బుధవారం రోజున ఒక జాతరలాగా ప్రతి ఇంటి నుంచి కూరగాయలు కానీ ఇంటికి నిత్యావసర సరుకులు కూడా అందులో లభిస్తాయి. ప్రతి వారంలో ఒకరోజు బుధవారం సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు ఇది సంత ఉంటుంది. అందరూ కూడా దాదాపు 90% గ్రామ ప్రజలకు మంచి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మేము రోడ్డు మీద చూస్తూ ఉంటే రోజు సాయంత్రం పూట వారానికి ఒకసారి ఒక బ్యాగ్ పట్టుకొని కూరగాయలు తీసుకొచ్చుకొని నిత్యావసర సరుకులు కూడా లభిస్తుంటాయి. కాబట్టి ప్రతిదీ కూడా నేను చాలా సంతోషించిన విషయం. ఎందుకంటే మార్కెట్ వృధాగా పోకుండా ఈ రకంగా ఉపయోగపడుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను. గ్రామంలోని హరితహార కార్యక్రమంలో భాగంగా ఇన్ని మొక్కలు నాటాయి. ఆహ్లాదకరంగా గ్రామ ప్రజలకు ఏమైనా ఉపయోగపడుతుంది? వాస్తవం చెప్పాలంటే 2013 ముందు గ్రామంలో చెట్లు సరిగా లేకుండే. మన ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాత గ్రామంలో కానీ చెరువు ప్రాంతంలో శ్మశాన వాటిక దగ్గర కానీ ఇక బాయిల కాడ కానీ రోడ్డు వెంబడి కానీ విపరీతమైన చెట్లు నాటడం జరిగింది. మీరు చూస్తుంటారు రోడ్డు సిరిసిల్ల సిద్దిపేట రోడ్లో గురాలగొంది ఎంట్రన్స్ కాగానే అక్కడ హాస్టల్లో గురుకుల పాఠశాల ఎంట్రన్స్లో ఇటు సైడ్ నుంచి వచ్చినప్పుడు ఇటు నరసింహస్వామి టెంపుల్ ఎదురుగానే మనకు అన్ని చెట్లు మంచి బ్రహ్మాండంగా కనబడుతూ ఉంటాయి. గ్రామంలో చాలా వరకు కూడా చెట్లు నాటడం జరిగింది. దాదాపు 1,00,000కు పైగా చెట్లు నాటడం జరిగింది. అవన్నీ కూడా 90% మంచి మొక్కలు ఇప్పుడు నీడనిస్తూ ఉన్నాయి. శ్మశాన వాటికల నాటిన చెట్లు ఇప్పుడు దాదాపు 2014లో నాటడం జరిగింది. ఇప్పుడు నాలంతా లావైనాయి. అవి ఎంత ఒక మినీ ఫారెస్ట్ లాగా తయారైనందుకు మేము సంతోషిస్తున్నాం. గ్రామంలోని ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల, అంగన్వాడీ పాఠశాలలు నిర్మాణం పూర్తి కావడంతో అది అందులో ఉన్నటువంటి పిల్లలకు విద్యాభ్యాసం ఏ విధంగా అందిస్తుంది, మరి మధ్యాహ్న భోజన పథకం కూడా పిల్లలకు అది ఏ విధంగా ఉపయోగపడుతుంది? మన గ్రామంలో దాదాపు వాస్తవం చెప్పాలంటే, నిజంగా చెప్పాలంటే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో గురాలగొంది అంటే ఒక విద్యా కేంద్రం. దాదాపు 1965లోనే మాకు ఇక్కడ ఎస్ఎస్సి అంటే 10వ తరగతి మంజూరు కావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మంచి విద్యనిస్తూ గురాలగొంది గ్రామం అంటే చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా ఇక్కడ ఈ గురాలగొందిలో చదువుకునే వాళ్ళే చాలామంది ఉంటారు. మా గ్రామంలో కూడా దాదాపు 300 పైగా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్న గ్రామం గురాలగొంది గ్రామం. దానికి కారణం ఏంటంటే అది ఓన్లీ మన పాఠశాలనే. ఆ పాఠశాల కూడా చాలామంది దాతలు కూడా సహకారం చేయడం జరిగింది. మా రాగి గంగారాం గారు దాదాపు 16 లక్షల రూపాయలు ఇచ్చి ఒక డిజిటల్ క్లాస్ రూమ్ కట్టించడం జరిగింది. తర్వాత గరిపల్లి రామ్మోహన్ గారు ఒక స్టేజ్ నిర్మించడం జరిగింది. చాలామంది దాతలు కూడా జక్కాపూరు మోసార్ల మధుసూదన్ రెడ్డి గారు యుఎస్ఏ గారు వారు ఒక టీవీ ఇవ్వడం జరిగింది. అనాథ పిల్లలకు 1,00,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. అంటే వారి యొక్క ఇక్కడ చదువుకున్నందుకు ఈ ఊరుకు ఈ పాఠశాలకి ఏమైనా చేయాలనే ఉద్దేశంతో వారు పాఠశాల అభివృద్ధికి తోడ్పడుతూ ఉన్నారు. అలాగే ప్రైవేట్ పాఠశాలలు ఈ మధ్యకాలంలో వెళ్తున్నారని తెలియజేయడం జరిగింది. 2014 సంవత్సరం తర్వాత మేము 1 to 5th వరకు ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం అప్పుడు ప్రతిపాదన లేకుండే మేము మా సొంతం గ్రామ ప్రజలందరం కలిసి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో ఇద్దరు ముగ్గురు విద్యా వాలంటీర్ పెట్టి మేము పాఠశాల ఇప్పుడు దాదాపు 180 మంది స్ట్రెంత్ మన ప్రైమరీ స్కూల్లో ఉంది. దాదాపు 130 నుంచి 140 స్ట్రెంత్ హై స్కూల్లో ఉంది. అలాగే మన గురాలగొంది గ్రామానికి మా హరీష్ రావు గారు
గురుకుల పాఠశాల కూడా మంజూరు చేయడం జరిగింది. అది దాదాపు 450 మంది అలా చదువుకుంటూ ఉన్నారు. దాదాపు ఓవరాల్గా అన్నీ కలుపుకుంటే 800 మంది పిల్లలు ఇక్కడ గురాలగుంది గ్రామంలో చదువుకుంటూ ఉన్నారు. గ్రామంలోని క్రీడా ప్రాంగణం నిర్మాణం పూర్తి అవడంతో అది యువతకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? గ్రామంలో వాస్తవం చెప్పాలంటే స్కూల్లో ఎక్కువ శాతం ఏ స్కూల్లో అయినా కానీ క్రీడా ప్రాంగణం స్కూల్లోనే నిర్మిస్తారు. కానీ మేము ఏంటంటే స్కూల్లో ఉండేది ఉంటుంది, తర్వాత ఇంకొకటి కూడా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము ఇక్కడ ఈ విట్లాపూర్ రోడ్లో ఒకటి అంత ఏనా ఉంటుంది, అది అంతా సాబ్ చేసి అక్కడ చేయించడం జరిగింది. వాస్తవం చెప్పాలంటే కొంచెం దూరం అయినా కానీ రాబోయే రోజుల్లో నా ఆలోచన ఏంటంటే రాబోయే రోజుల్లో అది ఒక దాదాపు అది ఇప్పుడు మార్కెట్ ఉపయోగించడం జరుగుతుంది. కొంచెం మొన్న కూడా మాకు ఒక 3 ఎకరాలు మేము సాబ్ చేయించడం జరిగింది. దానికి 6-7 లక్షల రూపాయలు కూడా అవడం జరిగింది. అది కలుపుకొని దాదాపు మధ్యలో ఇంకో చిన్న ఏనా ఉంటుంది, అది మొత్తం క్లీన్ చేస్తే ఒక మంచి క్రికెట్ గ్రౌండ్ తయారవుతుంది. అది నా లక్ష్యం. చాలామంది అడుగుతూ ఉంటారు ఈ గ్రౌండ్ అయితే బాగుంటుంది, ఈ మండలంలో కూడా మంచి గ్రౌండ్ లేదు, ఇది ప్రభుత్వం నుంచి ఏదైనా సహకారం అందిస్తే ఖచ్చితంగా మేము రాబోయే రోజుల్లో మంచి గ్రౌండ్ కూడా ఏర్పాటు చేసుకుంటాం. గ్రామంలోని అభివృద్ధి ఆదర్శవంతంగా నిలుస్తున్న గ్రామం కనుక గ్రామానికి ఏమైనా జిల్లా స్థాయి అవార్డులు లేదా జాతీయ స్థాయి అవార్డులు, రాష్ట్ర స్థాయి అవార్డులు వచ్చాయా? ఈ ఎవరి ప్రోత్సాహంతో ఈ అవార్డులన్నీ రావడం జరిగింది? నేను 2013 సంవత్సరంలో సర్పంచ్గా ఎన్నిక కావడం జరిగింది. అప్పుడు ఉమ్మడి జిల్లా మెదక్ జిల్లాకు మన స్మితా సబర్వాల్ కలెక్టర్ గారు ఉండే. ఏడాది తర్వాత మంచి ఏదైతే జిల్లాలో మంచిగా పనిచేసిన సర్పంచ్లకు ఆహ్వానించి ఆ జిల్లా కలెక్టర్ అప్పుడు సంగారెడ్డిలో కలెక్టర్ కార్యాలయంలో మా అందరికీ దాదాపు మండలా నుంచి ఒక జిల్లా నుంచి 2 ఈ ఉమ్మడి సిద్దిపేట జిల్లా నుంచి 3 మేము వెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి మొత్తం 9 మంది సర్పంచ్లకు అప్పుడున్న 1300 గ్రామ పంచాయతీలు కలుపుకుంటే దాదాపు అందులో నేనున్నా. చాలా గర్వంగా ఆమె స్మితా సబర్వాల్ మేడం పిలిచి మరి మాకు సన్మానించడం జరిగింది. అప్పటి నుంచి మేము మంత్రి గారి కృషి వల్ల మేము గ్రామంలో చాలా వరకు ఇప్పటికీ 4 జిల్లా స్థాయి అవార్డులు వచ్చినాయి. ఒకటేమో రాష్ట్ర స్థాయి అవార్డు హరితమిత్ర అవార్డు రావడం జరిగింది, 15 లక్షల రివార్డు కూడా రావడం జరిగింది. తర్వాత జాతీయ స్థాయిలో దీన్ దయాళ్ గ్రామీణ ఉపాధ్యాయ పథకం దానిలో కూడా మాకు అవార్డు రావడం జరిగింది. దానికి 8 లక్షల రూపాయలు రివార్డు కూడా రావడం జరిగింది. ఇప్పుడు కూడా ప్రేమ కార్యక్రమం కూడా గ్రామంలో నిర్వహించడం జరిగింది. దానికి రూరల్ ప్రాంతంలో మొదటిగా గురాలగుంది గ్రామంలో చేయడం జరిగింది. దీనికి కేంద్ర ప్రభుత్వం ద్వారా మాకు షార్ట్ ఫిల్మ్ తీసి పంపించడం జరిగింది. అది కూడా అవార్డులో ఎంపికలో ఇప్పుడు రాబోయే రోజుల్లో అది కూడా అవార్డు రాబోతోంది. గ్రామంలోని రైతు బంధు, రైతు బీమా పథకంతో ఈ పథకం రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? రైతు బంధు రాకముందు రైతుల పరిస్థితి ఆగమండే. వాస్తవం చెప్పాలంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ 500-800 రూపాయలకు లొల్లిలైన రోజులున్నాయి గ్రామంలో. కానీ ఈరోజు ఒక్క రైతు కూడా నాకు రైతు బంధు పడలేదు అనే సమస్య మాత్రం ఇంతవరకు రాలేదు. ప్రతి 6 నెలలకు ఒకసారి యాసంగికి తర్వాత వానాకాలపు 2 పంటలకు ఎకరానికి 5,000 చొప్పున ఎవరు అడగకముందుకే అకౌంట్లో రాత్రి మెసేజ్లు వస్తూ ఉన్నాయి. మీరు చూస్తూ ఉంటారు. హరీష్ రావు గారు చెప్పినప్పుడు కేసీఆర్ గారి మాటల్లో టింగ్ టింగ్ అని సౌండ్ వస్తూ ఉంటుందని చెప్తూ ఉన్నారు. ఆ సౌండ్ ఎప్పుడు వస్తుందని చూస్తూ ఉంటారు. రైతులకు అలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు మంచి పంటలు తీస్తూ ఉన్నారు. దాదాపు నేను సర్పంచ్ కాకముందుకు 5 లారీల వడ్లయితే ఎక్కువ ఊరిలో. ఇప్పుడు 60-70 లారీలు అవుతున్నాయి. అంటే అది కేసీఆర్ ఘనత, హరీష్ రావు ఘనత. గ్రామంలోని డబుల్ బెడ్రూమ్లు ఎన్ని నిర్మాణం చేపట్టారు? ఈ డబుల్ బెడ్రూమ్ నిర్మాణం ప్రజలకు అది ఏ విధంగా ఉపయోగపడుతుంది? డబుల్ బెడ్రూమ్ అంటే 36 నిర్మించడం జరిగింది. అది 36 కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ డబుల్ బెడ్రూమ్ అనేది మంచి పథకమే. కానీ ఇప్పుడు ఇల్లు కట్టుకునే వాళ్ళకు కూడా ఇస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా అది కూడా అందరికీ మా దగ్గర గ్రామంలో 60 మందికి ఇవ్వడం జరిగింది. 53 మంది నిర్మిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో హరీష్ రావు గారు ఇంకిన్ని మాకు ఇండ్లు మంజూరు చేస్తారని ఆశ ఉంది. గ్రామంలోని సీసీ కెమెరాల ఏర్పాటుతో అవి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి? 2014లోనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా రోజు ఖచ్చితంగా దాన్ని చూసుకుంటూ మెయింటెనెన్స్ కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. సీసీ కెమెరాలు అంటే చాలా మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉంటుంది. అయినా కూడా వెనకపోకుండా ఖచ్చితంగా ఎప్పటికప్పుడు సీసీ కెమెరాలు రిపేర్ చేసుకుంటూ చాలా మా ఊళ్ళో ఒక ముసలామెను కూడా పాపం బంగారు నగల కోసం కూడా మర్డర్ చేయడం జరిగింది. అది సీసీ కెమెరాల ద్వారానే మేము పట్టించడం జరిగింది.
పోలీసులు కూడా అభినందించడం జరిగింది. చాలా వరకు నేరాలు కూడా మస్తు ఈ సిరిసిల్ల సిద్దిపేట రోడ్లో చాలా దొంగతనాలు జరుగుతూ ఉంటాయి. ఎక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయంటే గుర్రాలగొందులో సీసీ కెమెరాలు ఉన్నాయని ఈ కరీంనగర్ సిరిసిల్ల వాళ్ళు కూడా పోలీసులు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు ఫుటేజీలు తీసుకుపోతూ ఉంటారు. గ్రామంలోని 24 గంటల ఉచిత విద్యుత్తు సరఫరాతోటి రైతులకు ప్రజలకు అది ఏ విధంగా ఉపయోగపడుతుంది? వాస్తవానికి ఏమంటే మా గ్రామం కాకుండా రాష్ట్రం మొత్తం వాస్తవానికి రైతులందరూ కేసీఆర్కి ఎప్పటికీ రుణపడి ఉండాలి. తెలంగాణ రాకముందుకు కిరణ్ కుమార్ రెడ్డి కట్టెబెట్టి తెలంగాణ అంధకారం అవుతుంది, మీరు పాలించలేరు, మీరు చేతగానులు అవుతారని అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిన విషయం మీ అందరికీ గుర్తే ఉంది. కానీ దానికి మొత్తం ఉల్టా చేసి కేసీఆర్ గారు ఘనత వల్ల మొత్తం రైతులకు విద్యుత్ ఇచ్చడం కాకుండా ఉచితంగా ఇచ్చి మంచి నాణ్యమైన విద్యుత్ ఇచ్చి రైతుల పక్షపాతం నిలిచిండు. ఒకప్పుడు కరెంటు కోసం ఎన్నో వ్యయప్రసాలు, రైతులు రాత్రిపూట మొత్తం బయలకాడనే పండుకుంటే పాములు కరిసి ఇబ్బందులై గుండెపోటు వచ్చి చనిపోయిన రోజులు చాలా ఉన్నాయి. అవన్నీ రైతులందరూ ఈ ఎస్ఎస్ ఛానల్ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పకుండా మీరు కేసీఆర్ గారిని ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే ఈ మాట. అందరూ కూడా రైతు గుండెల్లో ఎప్పుడూ ఉంటారు. మీ ఇదివరకు 5,000 రూపాయలు ఎవరైనా ఇచ్చిన ఇంతకుముందు ఇన్పుట్ సబ్సిడీ కోసం డొలిపెట్టుకున్న రోజులు ఉండే, కానీ 5,000 రూపాయలు ఇప్పుడు ఎకరానికి 5,000 రూపాయలు అంటే చాలా గొప్ప విషయం. అది ఉచిత విద్యుత్ ఇచ్చి మంచి పంట పండిన తర్వాత కొనాలంటే మేము సిద్దిపేట మార్కెట్ కోసం 15 రోజుల ముందే టోకెన్ తీసుకుపోయి అక్కడ లైన్ కట్టాల్సిన పరిస్థితి ఉండే. ఇప్పుడు అట్లుందా? డైరెక్ట్ కోస్తారు, డైరెక్ట్ మార్కెట్కి తీసుకొస్తారు, అన్నీ ఎండబోసుకుంటారు, డైరెక్ట్ కంట పెట్టి తీసుకుంటారు. ఇది చాలా గొప్ప విషయం. ఏ రాష్ట్రం నాకు తెలిసి భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం చెప్పుకోనికి నేను గర్వపడుతున్నా. గ్రామంలోని కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు ప్రజలకు ఏమైనా అందాయా లబ్ధిదారులకు? చాలామంది 100 మంది దాకా వరకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు ఇవ్వడం జరిగింది. అది కొంచెం వాస్తవం చెప్పాలంటే ఈ కరోనా వల్ల కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఉంది కాబట్టి కొంచెం పెళ్ళైనాక 2 నెలలకో 4 నెలలకో ఇవ్వడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పెళ్ళైనాక వారం 10 రోజులకో నెలకు రోజులకో ఇప్పించడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఇది చాలా మంచి స్కీము. ఎక్కడ కూడా ఈ పథకం లేదు. మన కేసీఆర్ గారు సొంతంగా ఆలోచన చేసి ఈ పథకం ఆడబిడ్డల కోసం ఏర్పాటు చేసిన పథకం. చాలా మంచి స్కీమ్. రాబోయే రోజుల్లో అందరికీ వర్తించే విధంగా, తొందరగా వచ్చే విధంగా చూస్తాం. సీఎం రిలీఫ్ ఫండ్ గ్రామ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడ్డదా? వాస్తవం చెప్పాలంటే సీఎం రిలీఫ్ ఫండ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళ కార్యకర్తలకు పెట్టుకునే స్కీమ్ ఇది. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ఏంది, ప్రతి సామాన్య మన ఒక 20,000 బిల్ అయినా సరే, మా ఇంట్లో ఇట్లా ఆపరేషన్ అయింది, చిన్న 20,000 రూపాయలు అయినాయి అంటే మేము పేపర్ తీసుకురామంటే 10,000 రూపాయలు ఇప్పిస్తాం. అట్లాంటి దాదాపు మా గ్రామంలో దాదాపు 250 నుంచి 300 మంది, ఇంకా 300 పైగానే ఉన్నారు. 350 మంది సీఎం రిలీఫ్ ఫండ్. ఎల్ఓసీలు కూడా ప్రైవేట్ హాస్పిటళ్లకు, నిమ్స్ హాస్పిటళ్లకు 2 లక్షలు 4 లక్షలు అట్లా కూడా చాలామందికి ఇప్పించడం జరిగింది. ఇది హరీష్ రావు గారు మా గ్రామం మీద ప్రేమ అని చెప్పుకోవడానికి ఇది ఒక ఉదాహరణ నేను తెలియజేస్తున్నాను. గడిచిన 10 సంవత్సరాల్లో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, అప్పటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు సహకారం, గ్రామాన్ని దత్తత తీసుకున్న రవీందర్ రావు సహకారం, మరియు ఇంతకుముందుకు ఉమ్మడి చిన్నకోడు మండలంలో ఎంపీపీ మాణిక్యరెడ్డి, మరి మండలంలోని ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామంలోని ఉన్నటువంటి ఉద్యోగులు, గ్రామ ప్రజల సహకారంతో గ్రామం రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు వచ్చినట్లు గ్రామ సర్పంచ్ ఆంజనేయులు గారు తెలియజేయడం జరిగింది. గ్రామం ఇంకా మరింత అభివృద్ధి చేయడానికి కూడా ముందుకు వస్తున్నట్లు ఆయన చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇలా గ్రామానికి అన్ని రంగాల్లో అభివృద్ధికి సహకరించిన గ్రామ ప్రజలకు, మండలంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు, అధికారులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరో మన ఊరు మన కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.